గైస్ ఇంతకుముందు వీడియోలో నేను పేరాగ్రాఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఐ మీన్ దాని నుంచి అవుట్పుట్ ఎలా వస్తుంది, స్పేసెస్ ఉంటే ఏమవుతాయని. ఇప్పుడు నా క్వశ్చన్ అంటే నాకు సిచ్యువేషన్ ఇలా ఉందన్నమాట. ఇలా పేరాగ్రాఫ్ నేను స్పేసెస్ ఇస్తూ ఉంటే ఏమవుతుంది గైస్, అది వెళ్ళిపోతున్నాయి. అంటే స్పేసెస్ అన్ని తీసేస్తుంది, ఎక్స్ట్రా స్పేసెస్ని ఓన్లీ ఒక స్పేస్ని మాత్రమే పెడుతుంది. బట్ నా సిచ్యువేషన్ ఏమంటే నాకు ఖచ్చితంగా స్పేసెస్ కావాలి. ఓకే, నాకు ఆ స్పేసెస్ కావాలి. అప్పుడు ఏం చేయాలి అంటే మనకు ఒక ట్యాగ్ ఉంది గైస్. ఆ ట్యాగ్ పేరు ఏం పేరు అంటే పిఆర్ఈ ప్రీ. గుర్తుపెట్టుకోండి దీని పేరు. ఓకేనా, పిఆర్ఈ ప్రీ. ఇప్పుడు ఏమవుతుందంటే కంట్రోల్ సేవ్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి, ఫస్ట్ అవుట్పుట్ చూద్దాం. దీన్ని రిఫ్రెష్ చేస్తున్నా. ఎలా వచ్చింది గైస్, నేను ఇక్కడ స్పేసెస్ ఉన్నాయా, ఇక్కడ స్పేసెస్ ఉన్నాయి, ఎండ్లో కూడా స్పేసెస్ ఉన్నాయి. ఇక్కడ అంతా లాస్ట్ ఎండ్ అంతా స్పేస్ కాబట్టి మనము డిఫరెన్షియేట్ చేయలేకపోతున్నాము. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి, పారాగ్రాఫ్కి కింగ్ మధ్య స్పేసెస్ ఉన్నాయి, దిస్కి ముందర కూడా స్పేసెస్ ఉన్నాయి. సో అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమి అంటే, మనం ప్రీ అనేది ఇస్తే ఏమవుతుందంటే మీరు ఎలాగైతే ఇచ్చారో అంటే ఇంక్లూడింగ్ స్పేసెస్తో సహా అలానే అవుట్పుట్లో వస్తుంది. ఒక్క స్పేస్ కూడా రిమూవ్ అనేది అవ్వదు. ఓకేనా, ఇది ప్రీ అంటే. అలానే నేను ఇంకో వేరే లైన్ కూడా ఇస్తున్నా. చూడండి, దీన్ని కాపీ చేస్తున్నా. సో వేరే లైన్లో ఇలా ఫార్మాట్ చేస్తా, మీకు గుర్తుంటుంది. ఇలా ఇంకా చాలా లైన్స్ ఇస్తున్నా. ఓకేనా, ఇప్పుడు ఇది చూసాక ఎలాగుంది, ఐ మీన్ ప్రతి ఒక లైన్ అనేది లైన్ బై లైన్ ఉంది. అంటే ఒక లైన్ కింద ఇంకొక లైన్ ఉంది, ప్లస్ లైన్ ముందర కూడా స్పేసెస్ ఉన్నాయి, పారాగ్రాఫ్ మధ్యలో కూడా స్పేసెస్ ఉన్నాయి. సో అప్పుడు మనం దీని నుంచి అవుట్పుట్ ఎలా వస్తుంది, సేమ్ ఇప్పుడు మీరు ఎలా చూస్తున్నారో ఈ స్క్రీన్ మీద అలానే వస్తుంది. నేను చూడండి, సేవ్ చేస్తున్నా, వెబ్ బ్రౌజర్లోకి వెళ్తున్నా, రీఫ్రెష్ చేస్తున్నా. వచ్చాయా, మనం ఇలానే ఇచ్చింది. ఫస్ట్లో ఏమో స్పేసెస్ ఇచ్చాము అండ్ లైన్ బై లైన్ ఇచ్చాము, తర్వాత పారాగ్రాఫ్ కింగ్ మధ్యలో కూడా స్పేసెస్ ఉన్నాయి. సో మనకు అలానే వచ్చింది ఇక్కడ అవుట్పుట్ కూడా. సారీ, మనం ఇక్కడ ఎలా రాసామో అలానే వచ్చింది అవుట్పుట్ ఇక్కడ. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఎలా ఇస్తామో అలానే రావాలి అంటే ప్రీ అనేది ఇవ్వాలి. ఓకేనా, ప్రీ యొక్క ఫుల్ ఫామ్ అంటే ప్రీ యొక్క మీనింగ్ ఏమి అంటే ప్రీ ఫార్మేటెడ్ టెక్స్ట్ అంటారు. ఓకేనా, ప్రీ ఫార్మేటెడ్ టెక్స్ట్. సో షార్ట్కట్లో మన దీనికి ప్రీ అని పేరు ఇచ్చి ఒక ట్యాగ్ అనేది క్రియేట్ చేశారు. ఓకేనా, సో పీకి ప్రీకి ఇది తేడా. ఓకేనా, రైట్.